హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో పోల్ట్రీ నాలెడ్జ్ గురించి. సో ఫ్రెండ్స్, ఒక అన్న మనకు కామెంట్ పెట్టాడు, అన్న ఎన్ని ఫీడర్లు ఉన్నాయి, ఎన్ని ఏంది అని. సో దాని కొరకు నేను ఈ వీడియో చేస్తున్నాను. సో బ్రో, మన దాంట్లో టోటల్ వచ్చేసి వాటర్ డ్రింకర్లు అయితే 170 ఉన్నాయి. ఫీడర్లు కూడా 170 ఉంటాయి, పెద్ద ఫీడర్లు. సో చిన్న ఫీడర్లు వచ్చేసి జంబో ఫీడర్లు అంటారు కదా. సో అవి అయితే మన దాంట్లో 200 ఉన్నాయి. సో వాటర్ డ్రింకర్లు కూడా చిన్నవి 200 ఉంటాయి. సో మన షెడ్ వచ్చేసి 8000 షెడ్. సో మ్యాక్సిమం కంపెనీ రూల్స్ ప్రకారం అయితే 250 ఉండాలంటారు. ప్రతి ఐటమ్ అనేది 250 ఉండాలంటారు. సో 250 అంటే మనకు చాలా ఓవర్గా అయిపోతుంది. సో కంపెనీ ప్రకారం అలా మన కంపెనీ లీజ్కు అయితే మనం తీసుకుంటామో ఆ టైంలో కంపెనీ అయితే అడుగుతుంది మనల్ని. సో ఎన్ని ఫీడర్లు ఉన్నాయి, ఎన్ని చిక్ డ్రింకర్లు ఎన్ని ఉన్నాయి, జంబో ఫీడర్లు ఎన్ని ఉన్నాయని అడుగుతుంది. సో దాని ప్రకారం మనం చెప్పగలగాలి. సో నేనైతే 170 ఉన్నాయి, 170తో సెట్ చేసుకున్నాను. సో కొన్ని ఫీడర్లు అనేవి మనకు తాళ్ళు అనేవి చాలా రోజుల నుంచి ఉంటాయి కాబట్టి కొన్ని తాళ్ళు తెగిపోయి ఉంటాయి. సో ఆ తెగిపోయి ఉన్న తాళ్ళని కూడా మనం సెట్ చేసుకోవాలి. అలాగనే ఇచ్చి పెట్టదు, ఎందుకంటే బర్డ్స్కు సరిపోదు ఫీడ్ అనేది. సో బర్డ్స్ పెద్ద అయినాక సో మనం ఫీడ్ అయిన నైట్ పోసుకున్నా మార్నింగ్ వరకు అయిపోతుంది. సో ఎందుకు అయిపోతుంది అంటే కొంచెం ఫీడ్ అనేది వీళ్ళకి సరిపోక, ఫీడర్లు లేక అలా అవుతుంది. సో ఆ విధంగా మనం ఫీడర్లు అనేది మనకి ఎన్ని అవసరమో అన్నీ ఉండాలి కంపల్సరీ. ఉంటేనే ఫీడ్ అనేది మంచిగా అవి ఇంటేక్ చేస్తాయి. సో బాడీ వెయిట్ కూడా మనకు మంచిగా వస్తుంది. ఎందుకంటే ఒక బర్డ్స్ అనేది ఒక ఫీడర్కు 10 ఉంటుండొచ్చు, 10 or 15 ఇట్లా. సో అలా తింటూ ఉంటాయి. సో అవి ఇట్లా సరిపోదు. సో ఆ విధంగా అందుకనే మనం ఫీడర్లు అనేది సో ఎన్ని ఎక్కువ పెట్టుకుంటే అంత నయం మనకు. సో మనం అనుకుంటాం ఫీడ్ ఎక్కువ పోతుంది, అలా ఏం పోదు. సో బర్డ్స్ ఎంత తింటుందో అంత వెయిట్ రావాలి కంపల్సరీ మనకు. ఆ విధంగా వస్తేనే మనం మేనేజ్మెంట్ చేసినట్టు. కొన్ని బర్డ్స్ తింటాయి కానీ వెయిట్ రాదు. సో అది ఏ విధంగా రాదనేది నేను ఇంకో వీడియో కూడా చేస్తాను. సో ఆ వీడియోని నేను చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే ఇంతే. సో మన దాంట్లో ఉన్నాయి ఇది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.